హలో! హాయ్ అండి. నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన అది కోటప్పకొండలోన. అని ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. మన యొక్క జీవితంలో ఏదైనా మంచి మూమెంట్ జరిగితే అది స్వామివారి యొక్క సన్నిధిలో జరిగితే ఎంత బావుంటుంది. దానికి రెట్టింపు ఫలితం ఉంటుంది కదా! అన్న దాంతో నేనైతే మాత్రం నాకు దగ్గరలో ఉన్న అంటే మనకి గుంటూరు నుంచి ఒక 65 కిలోమీటర్ దూరంలో, నరసరావుపేట నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న కోటప్పకొండకి వెళ్ళానండి. ఆ ఘటన ఏంటి అని మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా! చాలా చాలా ప్రౌడ్ మూమెంట్, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. మన ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. బట్ ఇంతవరకు ఇలాంటి ప్రౌడ్ మూమెంట్ రాలేదు. ఇప్పుడు వచ్చేసింది 100K సబ్స్క్రిప్షన్స్ సందర్భంగా మనకి యూట్యూబ్ వాళ్ళు సిల్వర్ ప్లే బటన్ మన ఛానల్కి ఇచ్చేసారండి. చాలా హ్యాపీగా ఉంది. నేను దాని సందర్భంగా నిన్న సండే లైవ్లో కూడా చాలామంది విష్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ వచ్చి బ్లెస్ చేసి సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ యొక్క వ్లాగ్ అయితే సండే మార్నింగ్ నేను తీసుకున్నాను. నాకు గుర్తుగా ఉంటుంది. ఇంత ప్రౌడ్ మూమెంట్ని, ఇంత హ్యాపీనెస్ని నేను ఎందుకు మిస్ అవ్వాలి అన్నట్టుగా మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఈ యొక్క కోటప్పకొండని నాకు వీలైనంత వరకు నేను వీడియో అనేది షూట్ చేసుకున్నానండి. సో ఎవరికైనా తెలిసుంటే ఓకే, తెలియని వాళ్ళకైతే ఈ యొక్క స్థల పురాణం గురించి, ఇక్కడ జరుగుతున్న విశేషాల గురించి, అభిషేకాల గురించి కూడా షేర్ చేసుకుంటాను. నేనైతే మాత్రం మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నాకు 7:10, 7:15 అయిపోయిందనమాట. అంటే స్కూటీ మీద నేను మా పిల్లలు వెళ్ళాం కదా అన్నట్టుగా. ఇంకా ఇక్కడ గుంటూరు నుంచి వెళ్ళాం కాబట్టి మనకి 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. బట్ మాకు చిన్నగా వెళ్ళాం కాబట్టి మేము 2 అవర్స్ టైం పట్టింది. ఇక్కడ మనకి వెళ్ళగానే ఇలా దర్శనం ఉంటుందండి. మీరు కనుక మెట్ల మార్గంలోంచి వెళ్ళాలంటే మీకు ఎంట్రన్స్ శివుడి విగ్రహం కనిపించినప్పుడు వినాయకుడి స్వామి గుడి ఉంటుందండి. ఆ గుడి పక్క నుంచి మెట్ల మార్గం ఉంటుందన్నమాట. అలా మీరు పైకి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు వెహికల్స్లో వెళ్ళాలి అనుకుంటే కనుక ఇలా ఘాట్ రోడ్ ఉంటుందండి. చక్కగా వెళ్ళే దారిలోనే మనకి విష్ణుమూర్తి విగ్రహం అని, బ్రహ్మ విగ్రహం అని, పాము ఆదిశేషుని పైన నాట్యం చేసిన శ్రీకృష్ణుని విగ్రహము, ముగ్గురమ్మల విగ్రహము, ఇలా చాలా బాగా చేశారు. అండ్ ఒక పార్క్ కూడా ఇక్కడ చేశారనమాట, కట్టారు. చాలా బాగా అనిపించింది. ఘాట్ రోడ్స్ కూడా నీట్గా ఉన్నాయి. అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం మా ప్రయాణం జరిగిందనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. మనసేం బాలేనప్పుడు ఎక్కడికి గుళ్ళకి వెళ్ళండి, పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళొచ్చినాక మనసైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఏంటో కోల్పోయాను, ఏదో ఇబ్బంది పడుతున్నా అనుకున్నాను. బట్ ఏమీ కోల్పోలేదు, ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడికి వెళ్ళొచ్చి నాకు తెలిసిందండి. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా కనుక దగ్గరలో ఉంటే తప్పకుండా ఒకసారి ఈ కోటప్పకొండని దర్శనం చేసుకోండి. ఈ కోటప్పకొండకి ఇంకొక పేరైతే త్రికోటేశ్వర స్వామి అంటారు. ఇక్కడ ఉండే స్వామివారిని త్రికోటేశ్వర స్వామి అంటారు. ఎందుకంటే ఇక్కడ కొండని అంటే ఈ కొండల్ని కనుక ఎటు చూసినా కూడా ఈ 3 శిఖరాలు కనపడతాయండి. ఎందుకంటే ఆ యొక్క 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివుడు అంటారు. అందుకనే ఇక్కడ త్రికోటేశ్వర స్వామి అని కూడా అంటారండి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే కింద మనకి ఘాట్ రోడ్స్ అంటే మనకి కొండ కింద చాలా కాకులు ఉంటాయి. పైన ఒక్క కాకి కూడా ఉండదండి. దానికైతే మాత్రం ఒక చరిత్ర అయితే ఉంది. ఈ కోటప్పకొండకి ఒక గొల్లబామ శివుడికి ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తూ నైవేద్యం పెట్టేదంట. సో ఆ శివుడు ప్రత్యక్షమయ్యి ఆవిడ యొక్క నైవేద్యం స్వీకరించేవారంట. కానీ ఒకరోజు శివుడు వేరే పనుల్లో బిజీగా ఉండడమో ఏమో తెలియదు, కానీ ఈ లోపు వచ్చి కాకి ఎంగిల్ చేసిందంట. అప్పుడు ఆ గొల్లబామ చాలా బాధపడిందంట అండి. అప్పుడు శివుడు ఆవిడికి ఒక ఏమంటారు దాన్ని అనుగ్రహం ఇచ్చాడంట. ఇంకెప్పుడు కూడా ఈ కొండపైన ఇటువంటి కాకులు వాలకుండా నేను నీకు వరం ప్రసాదిస్తున్నాను అని అంటారంట. సో ఈ బోలాశంకరుడు ఒకటి అడిగితే మనకి 100 ఇచ్చేస్తాడండి. అంత మహానుభావుడు, అంత శక్తి గలవాడు, అంత బోలాశంకరుడు అనమాట. సో అందుకని ఆయన్ని బోలాశంకరుడు అంటారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, మనకి ఎంత ఉన్నా ఎంత లేకపోయినా ఒక గ్లాసు నీళ్లు పోస్తే చాలు, నాకు అదే చాలు అనే ఏకైక భగవంతుడు అండి. నిజంగా అభిషేక ప్రియుడు. మన వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఎలానో మన యొక్క శివయ్య అభిషేక ప్రియుడు. అందుకనే చాలామంది కూడా వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళ యొక్క దరిద్రాలని, వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని పోగొట్టుకోవడానికి, వాళ్ళు చేసుకున్న కర్మల్ని వదిలించేసుకోవడానికి ఇక్కడికి వచ్చి చాలామంది అభిషేకం చేయించేసుకుంటారు. అభిషేకం చేయించినాక చాలా గొప్ప ఫలితాలు ఉంటాయని అంటారండి. ఎందుకంటే ఇక్కడ దక్షిణామూర్తి గారు ఇక్కడ స్వామివారిగా మనకి కనిపిస్తారనమాట. దక్షిణామూర్తి అంటేనే ఆబ్వియస్
బేసిక్గా జ్ఞానానికి సంబంధించిన వాళ్ళు కదా అన్నట్టుగా అనమాట. ఇక్కడైతే మాత్రం మహా ఋషులు వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. చాలా గొప్ప చరిత్ర ఉన్నది అని నేను నా చాగంటి గారి యొక్క ప్రవచనాలు విన్నాను. చాలా గొప్పగా అనిపించింది నాకైతే మాత్రం. అలాంటి యొక్క ప్లేస్కి వెళ్ళి చక్కగా స్వామివారికి అభిషేకం చేయించేసుకొని చక్కగా నా యొక్క గొప్ప మూమెంట్ని స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టుకొని ఆ స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. ఇక్కడ అభిషేకాన్ని వీడియో తీస్తున్నాను అనుకోవద్దు. నాలాంటి వాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకుంటారని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అక్కడ వీడియోస్ తీయడం రిస్ట్రిక్షన్ అనమాట. కానీ నేను కొంతమందికి వెళ్ళలేని వాళ్ళు కానీ ఇలా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా స్వామివారిని దర్శనం చేసుకుంటారు కదా అన్నట్టుగా ఈ వీడియో నేను షేర్ చేస్తున్నా. చాలా బాగా జరిగింది. మినిమం 45 మినిట్స్ వరకు అభిషేకం జరిగింది. నాకైతే మాత్రం చాలా మనశ్శాంతిగా అనిపించింది అభిషేకం చూస్తున్నంతసేపు. ఆ స్వామివారి యొక్కని ఆ రూపాన్ని తలుచుకుంటూ చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా కనుక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా, మానసికంగా ఒత్తిడిలో అనుభవిస్తున్నా, ఏదైనా పని చేసినా కలిసి రావట్లేదు అనుకున్నా, ఎవరైనా కనుక దగ్గరలో ఉంటే తప్పకుండా త్రికోటేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అభిషేకం చేయించుకోండి. మీలో మార్పును మీరే చూస్తారు. మీ జాతకంలో గ్రహదోషాలు ఉన్నా కూడా పోతాయని అంటున్నారు. సో నాకు తెలిసిన పూజారి గారు నాకు సజెస్ట్ చేస్తే నేను వెళ్ళి చక్కగా అభిషేకం చేయించేసుకొని అక్కడ నా ప్రౌడ్ మూమెంట్ని కూడా స్వామివారి యొక్క సన్నిధిలో ఓపెన్ చేసుకున్నాను. ఇంకా పెద్ద స్థాయికి రావాలి, ఇంకా మంచి స్థాయికి రావాలి అనుకుని కోరుకున్నాను. మన ఆశకి హద్దు ఉండదు కదా అన్నట్టుగా. కానీ అంత పెద్ద కోరికలు అయితే ఏం కోరుకోలేదండి. ఇది నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. ఫస్ట్ ఇంతటి గొప్ప అదృష్టిని నాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకున్నాను. ఇక ఆ తర్వాత నువ్వు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అవే ఇవ్వు శివయ్య అని చెప్పి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని నిజంగా కోరుకున్నానండి. అది చాలా అంటే ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు, అది ఆబ్వియస్గా తప్పనుకోకండి. కానీ చెప్తున్నా ఊరికే అలా. ఇక ఆ తర్వాత సిల్వర్ ప్లే బటన్ అనేది ఇంకా అక్కడే అన్బాక్సింగ్ వీడియో చేశాను, ఓపెన్ చేశాను. అక్కడ అలా ఓపెన్ చేస్తుంటే చాలామంది అడిగారనమాట, మీది ఛానల్ యూట్యూబ్ ఛానలా, మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా, ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, మనీ ఎంత వస్తాయి, ఇలా అడుగుతూనే ఉన్నారు. బట్ నేనైతే మాత్రం ఆన్సర్స్ చేస్తూనే ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరి యొక్క సమక్షంలో ఓపెన్ చేయడం. కానీ లిటరల్లీ చెప్తున్నా, నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఏమో తెలియదు కానండి ఎంత నీరసంగా అనిపిస్తుందో. మొహం కూడా చూసారు నాది ఎంత టయర్డ్ అయిపోయిందో. అసలుకి ఎంత ఎండలు వచ్చేస్తున్నాయండి బాబోయ్. ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాం కదా, ఇక మే నెల స్టార్టింగ్లో వస్తాం కదా అన్నట్టుగా 8:30కి 8కి అసలు ఎంత చెమటలు, ఎంత చిరాగ్గా, ఎంత ఎండగా అనిపించేస్తుందో. ఒళ్ళంతా మంటలుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అక్కడ నేను ఇక్కడ 5 o'clock స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ 3:30కే లేచాను. ఇళ్ళని శుభ్రం చేసేసుకున్నా, దేవుడు దీపం పెట్టేసుకొని చక్కగా స్టార్ట్ అయ్యాను కదా. 3:30కి లెగవడం వల్ల, టైర్డ్ అయిపోవడం వల్ల, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అవ్వడం వల్ల తెలియదు కానీ అక్కడైతే మాత్రం తొందరగా ముగించేసుకున్నాను. అందుకే నా ఫేస్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇక ఆ తర్వాత కింద అభిషేకం అయిపోయి చక్కగా స్వామివారి దగ్గర యూట్యూబ్ ప్లే బటన్ ఓపెన్ చేసేసుకొని మేమందరం ఫొటోస్ వీడియోస్ దిగేసి కాస్త కింద ఇక పైన మనకి నాగేంద్ర స్వామి యొక్క పుట్టు ఉంటుందండి. ఆ పుట్ట దగ్గరకు వచ్చి చక్కగా అభిషేకం చేయించేసి ఇంకా అక్కడికి వచ్చి దీపం పెట్టుకుంటున్నారనమాట. మనకి ఏమైనా దోషాలు ఉన్నా అవన్నీ కూడా స్వామివారి దగ్గర దీపం పెడితే పోతాయి కదా అన్నట్టుగా. ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు మనం ఇంట్లో పెట్టిన దీపం కన్నా కూడా గుళ్ళో పెట్టిన దీపాలకి 100 రెట్లు ఫలితం ఉంటుందంటారు కదా. అది కూడా స్వార్థమేనండి. దీపం పెట్టడం కూడా స్వార్థమే. ప్రతిదీ కూడా దేవుడు చేసే సేవ కూడా ప్రతిదీ కూడా స్వార్థంతో కూడిన సేవ అయిపోతుంది. అంటే మాకు బాగుంటుంది అన్న దాంతో చేస్తాం కదా అన్నట్టుగా. సో ఇట్లా దీపం పెట్టేసుకొని చక్కగా పూర్ణఫలమైన నారికేళాన్ని కూడా సమర్పించేసుకొని స్వామివారికి చక్కగా నాకేమైనా దోషాలు ఉంటే పోగొట్టేసుకోమని ఆ స్వామివారిని కోరుకొని హారతి చేసి ప్రశాంతంగా లేచానండి. ఎంత గాలి వస్తుందో ఆ గాలికి ఆ దీపం ఉంటుందా ఉండదా అని భయంతోనే అట్లానే చేసుకున్నాను. ఇక ఆ తర్వాత నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను. నేను మా పిల్లలది ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా కిందకి పైనుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా. అసలు నిజంగా కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ ఇలా వస్తే కనుక వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది.
అండ్ ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం కానీ, అభిషేకం కానీ, మహిమ కానీ చాలా పవర్ఫుల్ అండి. ఒక్కసారి మీరందరూ వెళ్ళండి, దర్శనం చేసుకోండి, వీలైతే అభిషేకం చేసుకోండి. అభిషేకం టికెట్ అయితే మాత్రం ఇద్దరికి కలిపి 500 రూపాయలండి. ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఇక ఆ తర్వాత కిందకి దిగి వస్తుంటే చిలక జోస్యం కనపడిందండి. ఎందుకో తెలియదు కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పించుకోను, బట్ ఇక్కడ ఎందుకో చెప్పించుకోవాలనిపించింది. ఇంకా లైఫ్లో కోల్పోయిన హోప్స్ని స్వామివారే చెప్పించారేమో అనిపించింది. అంటే ప్రతిదీ కూడా అలానే ఫీల్ అవుతాను, మీరు ఏం అనుకోకండి. అక్కడ చెప్పగానే ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో ఏం జరిగినాయో అవే చెప్పారు. అది ఎలా చెప్పారో ఏంటో నాకు ఏం తెలియదు. మీ బాబు మీ పాప అని వాళ్ళ జాతకాలు, నా జాతకము, అసలు ఎగ్జాక్ట్లీ నాకు అదే ట్రూగా అనిపించింది. అతను అన్నారు కూడా, ఏమన్నారు, నా జాతకమే నాకు తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు ఉంటానని మీకు డౌట్ రావచ్చు, బట్ ఇదంతా కూడా మాయమ్మ, స్వామివారే ఇక్కడ నడిపించారు, ఇక్కడ నువ్వు వచ్చి చిలక చూసి చెప్పించుకోవడానికి కూడా ఇదంతా కూడా దీనికి కారణం ఉంది ఇదని చెప్పన్నారు. సో ఎవరి వృత్తిపరంగా వాళ్ళు మాట్లాడినా కూడా, కానీ అక్కడ నాకు అతని మాటలు వింటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మనశ్శాంతిగా అనిపించింది. ఓకే, నాకు మంచి రోజులు వస్తాయి, నేను కూడా సక్సెస్ అవుతాను, నేను కూడా మంచిగా అనుభవిస్తాను అనిపించింది. ఒక చిన్న హోప్తో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని బయలుదేరాను. జస్ట్ ఒక చిలక చూసేకి ఎంత 50 రూపాయలండి, అంతే. ఆ 50 రూపాయలు కాదనుకుంటే కనుక మనకి మానసికంగా ఎదురయ్యే ఏమంటారు క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అనిపించింది. నాకైతే అలానే అనిపించింది. ఇక ఆ తర్వాత నా ఇంట్రెస్ట్ని చూసో, నేను అడిగిన క్వశ్చన్స్కి ఏమో తెలియదు కానీ ఆయన నా చెయ్యి కూడా చూశారు. సో నా చెయ్యి చూసి జాతకం చెప్తాను అది చెప్పన్నారు. సో చాలా ఫుల్ఫిల్గా, చాలా ఫుల్ ప్లెడ్జ్గా, చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏదో మహర్జాతకాలని అదని ఇదని చెప్పారు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే నాకైతే మాత్రం జరిగినవి చెప్పారండి. అది నిజమా అబద్ధమా అని మీకు డౌట్ రావచ్చు, నా వరకు అయితే అది నిజంగా అనిపించింది. అది ఎలా చెప్పారు ఏంటనేది నాకు ఇంకా తెలియదు అనమాట. ఇక నాకు ఇష్టమైన భగవంతుడు హనుమాన్ వచ్చారు. ఇంకా రేపే హనుమాన్ జయంతి కాబట్టి ఇంకా స్వామివారికి పూజ చేసుకున్న వ్లాగ్ కూడా మీకు పెడతాను. చక్కగా ఆ యొక్క స్వామివారికి బ్లెస్సింగ్స్ మనందరిపైన ఎప్పుడూ ఉంటాయి. నాకు రక్షణగా ఉన్నాడేమో ఆ యొక్క హనుమంతుడు, అందుకే వచ్చాడేమో, నాకున్న కష్టాలు పోగొట్టడానికి వచ్చినట్టున్నాడు, నాకైతే అనిపించింది. శివయ్య కానీ వెంకటేశ్వర స్వామి కానీ వస్తారేమో అనుకున్నా, బట్ అది వాళ్ళు రాకుండా హనుమంతుడు వచ్చారు. సో రక్షణ కవచంలా ఉండే మా హనుమయ్య వచ్చినాక ఇంకా ఎలా ఊరుకుంటాను చెప్పండి. ఇంకా అలా జాతకం చెప్పించేసుకొని ఒక 10 నిమిషాలు అలా సేద తీరి స్వామివారి యొక్క సన్నిధిలో అలా టైం స్పెండ్ చేసి ఇంకా వచ్చేసారనమాట. నాకున్న మొక్కుబళ్ళు, నాకున్న కష్టాలు, నాకున్న బాధలు ఇవన్నీ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ జీవితం మీద ఒక హోప్ అనేది వచ్చింది. నేను కూడా మంచిగా ఉంటానులే అనిపించింది. ఇక ఆ తర్వాత కిందకి వచ్చేసినాక వ్యూ చూడండి, మార్నింగ్ ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాంటి యొక్క వాతావరణంలోకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇలా వీడియో తీసుకుంటూ ఉంటే ఒక 10 మంది అబ్బాయిలు వచ్చారండి, చిన్న పిల్లలు, అంటే మేబీ బీటెక్ ఇంటర్ తెలియదు నాకు. చక్కగా నేను ఇలా వీడియో తీసుకున్న సిల్వర్ ప్లే బటన్ చూసి, ఆంటీ మీకు ఒక ఛానల్ ఉందా అని అడిగారు. ఇంకో వీళ్ళేనండి, అల్లరి పిల్లలు అనమాట. సినిమాలకి, షికార్లకి, రెస్టారెంట్స్కి ఇలా వెళ్ళే పిల్లలు చూశాను. చక్కగా గుళ్ళకు వచ్చి దేవుడికి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటూ నాకు అక్కడ వీళ్ళల్లో ఇది బాగా నచ్చింది అనమాట. చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. నేను సాయంత్రం లైవ్లో కూడా వచ్చారు. ఆంటీ వీడియో ఎప్పుడు పెడతారని అంటున్నారు. సో వీడియో పోస్ట్ చేశాను, చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంకా నేను ఎక్కువగా మిమ్మల్ని తీయాల్సింది, అక్కడ నాకు టైం లేక వచ్చేసాను నాన్న. ఈసారి ఎప్పుడైనా సరే కలిసినప్పుడు కలుద్దాము, ఓకేనా. ఇక ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చక్కగా ఫొటోస్, వీడియోస్ తీసుకొని నేను ఇంకా స్టార్ట్ అయిపోయానండి. ఇంకా ఇది అండి నా యొక్క కోటప్పకొండ యొక్క ప్రయాణం. అయితే మీలో ఎవరికైనా కనుక ఇలాంటి ఏదైనా ఆర్థిక ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఏదైనా ఇబ్బంది పెడుతున్నా తప్పకుండా వెళ్ళండి. ఒకసారి అభిషేకం చేయించుకొని ఆ తర్వాత ప్రతిఫలం వచ్చేదాన్ని చూడండి. నాకైతే మాత్రం చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సపోర్ట్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. అండ్ షేర్ అయితే చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో కదా అన్నట్టుగా. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ త్రికోటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇల్లు హరివిల్లు